రాయలసీమ స్పెషల్ స్పైసీ కోడికూరనైతే ట్రై చేసేసా. నాది రాయలసీమ అన్న మాటకే కానీ ఇంతవరకు ఇలాంటి కోడికూర ఎందుకు ట్రై చేయలేదబ్బా అనిపించింది. స్పైసీగా జ్యూసీగా భలే ఉండింది పో. ఇక కోడికూర విషయానికి వచ్చేసి ఒక బాణీలోకి 4-5 ఎర్రగడ్డలు సన్నగా తరిగి పెట్టుకొని అవి లైట్ రోజ్ కలర్ లేక వచ్చాక 1 కేజీ చికెన్లోకి 1 స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మగ్గినివ్వాలి. కోడికూర టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంది. మసాలా ప్రిపేర్ చేయడానికి మిక్సీ జార్లోకి సోంపు, మిరియాలు, 4-5 లవంగాలు, చెక్క, అలాగే 3 ఇలాచి ఎందుకు అనుకోవద్దండి, అరోమా మాత్రం సూపర్ గా ఉంటుంది ఇలాచిది. ఇందులో పెద్ద సైజ్ తెల్లగడ్డ, 1 ఇంచు అల్లం ముక్క, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా, ఒక చిన్న టమాటా, కొద్దిగా కొబ్బరి, గుప్పెడంత పుదీనా, గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని 1 స్పూన్ దాకా ఎర్రకారాన్ని వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మసాలాను కూడా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోండి. మసాలా రెడీ అయ్యేలోపు చికెన్లో నుంచి ఎంత వాటర్ రిలీజ్ అయిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు మసాలాను వేసుకుని బాగా కదిపి 1 స్పూన్ ఉప్పు, చికెన్ ఉడకడానికి కాస్త వాటర్, 4 పచ్చిమిర్చి చీలకలు, లాస్ట్లో దించబోయే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే స్పైసీ రాయలసీమ స్పెషల్ కోడికూర రెడీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. స్పైసీగా తినాలనిపిస్తే ఇలా ట్రై చేసేయండి. నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూశారు మీ మీద రాయలసీమ స్పెషల్ నాటి బాంబులు వేసేస్తా.